చారిత్రాత్మక నిర్ణయానికి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో సుధీర్ ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సరే, అలా చూస్తారు ఈ వ్యవహారాన్ని. ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తుందా పార్టీ? ఈరోజు అసెంబ్లీలోకి ఒక ఆనందం, మనసులో ఉన్న బాధ పోయింది, రైతులకున్న ఆవేదన తగ్గింది. ఈరోజు మనస్ఫూర్తిగా ఈరోజు రైతులందరూ కూడా, అమరావతిలో తెలుగు ప్రజలందరూ కూడా, మన తెలుగు ఆంధ్ర ప్రజలందరూ కూడా హ్యాపీగా ఈరోజు నిద్రపోయే రోజు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇన్ని రోజులు దగ్గర 8 సంవత్సరాల నుంచి మనం ఆ రోజు అమరావతి డిక్లేర్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకంగా చేశారు, ఏ రకంగా రైతుల్ని అవమానించారు, ఏ రకంగా బాధించారు, ఏ రకంగా కొట్టారు, ఏ రకంగా మరి ముఖ్యంగా ఆడవారిని ఏ రకంగా కించపరిచారు అనేది మనం చూసాం. కానీ ఈరోజు నిజంగానే అది మా ఆనందానికి హద్దులు లేవన్న. ఎందుకంటే దీంట్లో భాగం మేము అయినందుకు, ఈ చట్టానికి మేము భాగం అయినందుకు, చట్టబద్ధ గారు కల్పించిన భాగం అయినందుకు నిజంగా మాకు అందరికి గర్వంగా ఉంది. పైగా ఇంకో రకంగా ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందం అంటే 11 గంటలకి 11 మంది లేరు, 11 మంది దీంట్లో లేరు, భాగస్వామ్యం కాలేదు వాళ్ళు. కాబట్టి అదొక ఆనందం. కాబట్టి నిజంగానే ఈరోజు ఇది రైతుల విజయం, తెలుగు ప్రజల విజయం. ఎందుకంటే ఇంత కష్టపడి 30 వేల చిల్లర ఎకరాలు, 33 వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత అది ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో ఇంత చేసిన తర్వాత ఈరోజు నిజంగానే పండగ రోజు మా అందరికీ అని చెప్పి, ఈరోజు మాకు అందరూ కాన్స్టిట్యుయెన్సీలు కూడా పండుగలు చేయమని చెప్పి మీ అందరం కూడా మీ ద్వారా పిలుపునిస్తున్నాం. తప్పకుండా మేము కూడా రేపటి నుంచి ఈరోజు మన అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం. రేపు 44వ మన తెలుగుదేశం పార్టీ ఫార్మేషన్ డే, రేపు రెండు కలిపి డబుల్ ధమాకా మాకు అందరికీ ఆనందం. అసెంబ్లీలో 11 గంటలకి మళ్ళీ తీర్మానం పెట్టడం అది ముందుగా ప్లానా, లేకపోతే అనుకోకుండా అట్లా జరిగిందా? లేదన్నా, మేమందరం అసెంబ్లీలో ఉన్నాం. అసెంబ్లీలో ఉంటే అసలు ఐడియా కూడా ఎవరు రాలే. మేము కూర్చోంటే అసలు జనరల్గా టైం ఎంత అని చూసాం. టైం ఎంత అని చూసిన తర్వాత కరెక్ట్గా 11 సార్ మాడుతున్నారు. కరెక్ట్గా ఆ టైం 11 అయింది. అంటే 11 గంటలు 11 నిమిషాలు 11 మంది లేరు అనేది లెక్క. అందుకోసం నేను టక్కర్ ఫోటో తీసిన, 2-3 ఫోటోలు తీసి మళ్ళీ ఇదేమన్నా మళ్ళీ మార్ఫింగో స్కూర్పింగ్ అంటారని చెప్పి చెప్తారు. నీట్గా మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకొని చేసావు. నిజంగానే అన్నీ కూడా దేవుడు స్క్రిప్ట్ అంటారు, ఇష్టం ఆయన అంటాడు కదా, అడ్డే స్క్రిప్ట్. థ్యాంక్ యూ అన్న. అంటే రాబోయే రోజుల్లో దీని మీద పార్లమెంట్కి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఏ విధంగా ఈ సెక్షన్స్లోనే పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఎలా? అదే నాకు తెలిసినంత వరకు 2వ తేదీ అంటున్నారు. మరి చూడాలా ఏ రకంగా పెడతారు, ఏ రకంగా పంపిస్తారు ఎంత అనేది కూడా మీకు ఈరోజు సాయంత్రానికి అంతా అప్డేట్ వస్తుంది. ఇక్కడి నుంచి పాస్ అయిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్కి ఏ రోజు పెడతారు అనేది మీకు సాయంత్రానికి ఈరోజు అప్డేట్ ఇస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే సుధీర్ ఒకటే చెప్తున్నారు, యాదృచ్ఛికం లేదు, 11 మంది ఎమ్మెల్యేలు ఈరోజు వైసీపీ నుంచి హాజరు కాలేకపోయారు. మా టైంలో కూడా 11 గంటలకే మేము కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ ఒక యాదృచ్ఛికంగానే జరిగింది. కానీ ఈరోజు ఏపీ ప్రజలకి అమరావతి క్యాపిటల్గా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ఒక చరిత్రాత్మక దినంగా మేము భావిస్తున్నాం అనేది మా ఎమ్మెల్యేలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇక్కడున్న ఏదైతే రైతులు వేల భూములు దారం చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక సుదినం అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి.